నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో వేల ప్రవాస కుటుంబాలు అయితే జీవిస్తూ ఉన్నాయి. లక్షల మంది ప్రవాసులు జీవిస్తూ ఉన్నారు. అలాగే తమ యొక్క కుటుంబాలను కువైట్ కు తీసుకురావాలంటే కానీ కొన్ని నిబంధనలు అయితే పెట్టడం జరిగింది. 2035 కువైట్ విజన్ లో భాగంగా ఆ యొక్క నిబంధనలు సడలిస్తూ ఉన్నామని చెప్పి కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మేజర్ జనరల్ కర్నల్ అబ్దుల్ అజీజ్ ఆల్ కాందారీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ విజిట్ వీసా మీద తమ యొక్క కుటుంబాలను కువైట్ కు తీసుకురావడానికి కనీస జీతం నిబంధన రద్దు చేస్తూ ఉన్నామని చెప్పేసి, అలాగే ఎవరైతే పెళ్లిళ్లు చేసుకున్న ప్రవాసులు ఉన్నారో తమకు సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, అత్తమావులు కావచ్చు, అలాగే బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కువైట్ కు తీసుకొని రావచ్చు అని చెప్పేసి, అలాగే ఏదైనా విమానయాన సంస్థ ద్వారా కువైట్ కు వారిని తీసుకురావచ్చు. గతంలో మనం చూసుకుంటే కువైట్ జాతీయ క్యారియర్లైన జజీరా ఎయిర్వేస్ లేదా కువైట్ ఎయిర్వేస్ ద్వారా మాత్రమే వాళ్ళను కువైట్ లోకి తీసుకురావాలనే నిబంధన ఉండేది. ఆ యొక్క నిబంధనను కూడా ప్రస్తుతం రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రవాస కుటుంబాలను కువైట్ కు తీసుకురావడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్న జీతం నిబంధన ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ ఉన్నట్టు ప్రకటించారు. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతానికి ఈ యొక్క బిల్లు కువైట్ కేబినెట్ కు సమర్పించామని చెప్పేసి కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపితే అధికారిక గెజిట్ లో ప్రచురించిన తర్వాత అమల్లోకి వస్తుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతానికైతే కానీ జీతం నిబంధన గురించి చాలా మంది ప్రవాసులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క నిబంధనను రద్దు చేసినట్లయితే ఆయన తెలపడం జరిగింది. మరి దీని గురించి అధికారిక సమాచారం, అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.